మందార మొక్కలు ఇలా ప్రతిరోజు పెద్ద సైజులో మంచి కలర్‌లో పూలు పూయాలి అంటే ఈరోజు చూపించిన ఫర్టిలైజర్ తప్పకుండా ప్రిపేర్ చేసి మీ మొక్కలకి 15 రోజులకోసారి ఇస్తూ ఉండండి. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఏంది అంటే ఎక్కువ మొగ్గలు అండ్ ఎక్కువ కొమ్మలు వస్తాయన్నమాట. నా గార్డెన్‌లో చూస్తున్నారు కదండీ! ఇదే విధంగా మీ మొక్కలకి రావాలంటే మాత్రం తప్పకుండా ఈరోజు చూపించిన ఫర్టిలైజర్ అయితే ఇవ్వండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తవారు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, ఈ మందారం చాలా మందికి ఇష్టం అనమాట. ఇది ఎక్కడ తీసుకున్నారు ఏందని కూడా నాకు కామెంట్ చేశారు. నేను నర్సరీ విజిట్ అనే ఒక వీడియో ఉంటుందండి, దానిలో చూడండి, నేను చూపిస్తాను. నర్సరీ అడ్రస్ కూడా చెప్పాను అనమాట. చూస్తున్నారు కదండి, మందారం మొక్కలు ప్రతిరోజు పూస్తూ 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 ఒక్కసారిగా సడన్గా ఇలా షాక్ ఇస్తాయన్నమాట. ఇలా వచ్చినప్పుడు ఏమీ బాధపడకండి. ఈరోజు చూపిస్తున్న టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. తప్పకుండా మీ మందారం మొక్క కూడా చనిపోకుండా పెరుగుతుందన్నమాట. చూస్తున్నారు కదండి, ఈ మందారం మొక్క నేను చాలా వీడియోస్లో షేర్ చేసుకున్నాను నేను మీతో. అంటే ఈ మందారం చెట్టు ఒక్కటైనా పెంచుకోండి అనేసి. ఎక్కువ పువ్వులు ఇస్తాయండి. చిన్న మందారాలు నాకు రోజుకి 10 పువ్వులు దాకా ఇస్తాయన్నమాట. ఇస్తూ ఇస్తూ ఒక్కసారిగా సడన్గా ఎందుకో మొత్తం చిగుర్లన్నీ మొద్దుగా అయిపోయినాయి. చిగుర్లు రావట్లేదు, పువ్వులు రావట్లేదు. ఇలా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది అంటే మాత్రం అడుగున ఉన్న పిచ్చి మొక్కల్ని మాత్రం మొత్తం తీసేయండి. ఎందుకంటే మన మొక్కలో ఉన్న బలాన్ని మొత్తం ఇవే తీసేసుకుంటాయి. కాబట్టి అడుగున అసలు ఏ మొక్కలు ఉంచకండి, పిచ్చి మొక్కల్ని తీసేసేయండి. మొత్తము తీసేసి సాయిల్ మాత్రం ఎప్పటికప్పుడు లూజ్ చేస్తూ ఉండండి. నేను దీన్ని రీసెంట్గానే రిపోర్టింగ్ చేశాను కాబట్టి నేను రిపోర్టింగ్ అయితే చేయట్లేదు. మీరు ఎక్కువ రోజులు అయింది రిపోర్టింగ్ చేసి 2 years అయిపోయింది అనుకుంటే మాత్రం తప్పకుండా రిపోర్టింగ్ చేసుకోండి. నేను 1 year కూడా కాలేదు కాబట్టి నాకు రూట్ రాడ్ అయ్యే ఛాన్స్ కూడా లేదండి. కాబట్టి నేను టిప్స్ కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఒక షార్ప్గా ఉన్న ఒక సిజర్ తీసుకోండి. ఏదైనా సరే షార్ప్గా ఉండాలండి. ఒక్కసారి కట్ చేయగానే కట్ అవ్వాలన్నమాట. అంత షార్ప్గా ఉన్న సిజర్ తీసుకొని ఉన్న కొమ్మలు మొత్తం ప్రూనింగ్ చేసుకోండి. సాఫ్ట్ ప్రూనింగ్ అండి ఇది, హార్డ్ ప్రూనింగ్ అయితే కాదు. నేను హార్డ్ ప్రూనింగ్ కూడా చేసుకున్న తర్వాత నాకు ఇన్ని స్టెమ్స్ వచ్చాయి. ఎప్పుడైనా మనం పూల మొక్కలకి ఎక్కువ ప్రూనింగ్ చేసుకుంటా ఉంటే ఒక కొమ్మ కట్ చేస్తామంటే మనకి 4-5 కొమ్మలు వస్తాయన్నమాట. కాబట్టి చాలామంది ప్రూనింగ్ చేయడానికి భయపడుతూ ఉంటారు. కాదండి, కంపల్సరీగా ఒక్క దగ్గర నుంచి మనకి 4-5 కొమ్మలు వస్తూ ఉంటాయి. మినిమం నేనైతే ఒక 5 inches అయితే ప్రూనింగ్ చేసుకుంటున్నానండి. అంటే మరీ హైట్ పెరగకుండా బుషిగా రావాలి అని ఉందన్నమాట నాకు ఈ చెట్టు. కాబట్టి నేను ఒక 5 inches వరకు మొత్తము ప్రూనింగ్ చేసుకుంటున్నాను. ఆకులు అయితే తీయట్లేదండి, ఆకులు బాగానే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క చిన్నది కొమ్మ కూడా ఇప్పుడు చూపిస్తున్న చూడండి, హార్డ్ కొమ్మలు ఇలాంటివి అయితే మళ్ళీ మట్టిలో నాటుకుంటే మాత్రం కంపల్సరీగా చిగుర్లు వస్తాయి. చూస్తూ ఉండండి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. క్లియర్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు మధ్యలో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనేమైనా మర్చిపోయినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఆకుల మీద ఏంటి అని చూస్తున్నారా, అది రీసెంట్గా నేను బూడిద చల్లానండి. బూడిద మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి మన మొక్కలకి. మన ఛానల్లో వీడియో ఉంది, పురుగులు పడితే మాత్రం బూడిద ఫర్టిలైజర్ చాలా చక్కగా పనిచేసింది నాకైతే. నేను కంటిన్యూగా కొడుతూనే ఉన్నానండి. ఒక 3-4 daysకి ఒకసారి కంటిన్యూగా ఆ ఫర్టిలైజర్ అనేది మొక్కల మీద చల్లుతూనే ఉన్నాను. ఇంకా నేను వాష్ చేయలేదు, 3 days అయిపోయిందనమాట. చూస్తున్నారు కదండి, చిన్న చిన్నవి కూడా నేను మొత్తం కంప్లీట్గా ప్రూనింగ్ చేసేసుకున్నాను. ఇలా ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే నీడలో పెట్టుకోవాలండి. ఎండలో అయితే పెట్టకండి. కొంచెం చిగుర్లు వచ్చిందాక కొంచెం మరీ నీడలో కాకుండా ఒక సెమీ షేడెడ్ ఏరియాలో, కొంచెం మనకి చెట్ల నీడ పడుతూ ఉంటుంది కదా, చెట్ల నీడ పడే ప్లేస్లో మాత్రం పెట్టండి. ఎక్కువ ఎండలో అయితే పెట్టకండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా మనం ఏం చేయాలంటే అలోవెరా జెల్ అప్లై చేయాలి. అలోవెరా జెల్లే అప్లై చేయాలంటే అవసరం లేదండి, మన దగ్గర ఏది ఉంటే అన్నమాట అది. పసుపు కానీ అలోవెరా జెల్ కానీ, మనకి దాల్చిన చెక్క పౌడర్ ఉంటుందండి, ఇది కూడా మంచి రూటింగ్ హార్మోనింగ్గా పనిచేస్తుంది అనమాట. దాల్చిన చెక్క పౌడర్ కానీ ఇవి అప్లై చేయాలండి. ఎందుకంటే మనకు అక్కడి నుంచి ఎండు తెగులు అనేది రాకుండా, కొమ్మలు ఎండిపోకుండా ఇది అనేది అప్లై చేయాలి. డైలీ అప్లై చేయండి. ఈరోజు అప్లై చేసాం కదా, ఒక 2-3 days వరకు కంటిన్యూగా అప్లై చేస్తూ ఉండాలి. తర్వాత మనకి చిన్న చిన్నగా చిగుర్లు స్టార్ట్ అయిన తర్వాత అవసరం లేదండి. ఒక 3 days వరకు వాటిని ఎండనివ్వకుండా మనం పెట్టాలన్నమాట. పసుపు కానీ మీకు ఇదంతా ఇబ్బందిగా ఉంది అనుకుంటే మనకి ఆన్లైన్లో సాఫ్ ఫంగిసైడ్ అని ఒకటి దొరుకుతుందండి. ఆ ఫంగిసైడ్ అయినా మనకి పూయొచ్చు అనమాట. బ్లూ కలర్లో ఉంటుంది, అదైనా కొమ్మల మీద పూయొచ్చు. మనం డబ్బులు పెట్టే అవసరం కూడా లేదండి. ఇవే మనకి ఫ్రీగా చాలా మంచి రూటింగ్ హార్మోనింగ్గా పనిచేస్తుంది అనమాట అలోవెరా. మనం కొమ్మలు ఏమన్నా నాటుకోవాలన్నా అలోవెరాలో గుచ్చి మన కొమ్మలు నాటుకుంటే కూడా 100% సక్సెస్ అవుతాయండి. ఈ పక్కన బుట్ట సరిగ్గా కనిపించట్లేదు, దానిలో కొమ్మలు పెట్టానండి, చాలా చక్కగా వస్తున్నాయి అన్నమాట.
చూస్తున్నారు కదండీ అలోవెరా జెల్‌ని బాగా ప్రతి ఒక్క ప్లేస్ తడిచే విధంగా నేను ఆ జెల్ మొత్తం అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేయడం వల్ల ఏందంటే ఆ కొమ్మలనేవి ఎండిపోవన్నమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి హార్డ్ కొమ్మల్ని కట్ చేసుకున్న తర్వాత వాటిని పడేయకుండా ఇలా మళ్ళీ ఒక కుండీలో అయితే నాటుకోండి. ఒక చిన్నది నేను కొంచెం చిన్న సెమీ హార్డ్ ఉందనమాట. ఇది కంప్లీట్ హార్డ్‌గా కూడా లేదు. దీన్ని అలోవెరా జెల్‌లో ఆ జెల్ అప్లై చేసి మట్టిలో ఇలా గుచ్చేస్తున్నాను. ఈ కుండీ మొత్తం నేను ఇట్లా అంటే కొమ్మలేమన్నా మన గార్డెన్‌లో నేను ప్రూనింగ్ చేస్తున్న కొమ్మలైతే ఏవి వేస్ట్ చేయనండి. కొంచెం హార్డ్‌గున్నయి మాత్రం కంపల్సరీగా ఇలా నాటేసుకుంటా. నేను మట్టిలో నాటుకున్నాను. ఒక 2, 3 మంత్స్ తర్వాత వీటిని నేను తర్వాత రిపోర్టింగ్ చేసుకుంటాననమాట. కంపల్సరీగా నాకు రూట్ అయితే వస్తదండి. కంపల్సరీగా 100% అయితే బ్రతుకుతాయి. ఎందుకంటే మన గార్డెన్‌లో 90% కొమ్మలతో బ్రతికించుకున్న మొక్కలే ఉన్నాయండి. నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను. 90% మందారం చెట్లయితే నేను కొమ్మలతో బ్రతికించుకునేవి ఉండండి. నెక్స్ట్ ఇవి హైబ్రిడ్ మందారాలు కూడా నేను కొమ్మలతోనే బ్రతికించుకుంటాను. నెక్స్ట్ ఫర్టిలైజర్ వచ్చేసి ఇది అలోవెరా అండి. అలోవెరా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని మనం ఫర్మెంట్ చేస్తున్నాం కాబట్టి మనం ఎంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటే అంత తొందరగా ఫర్మెంట్ అయిపోతుందనమాట. ఇదంతా మీకు అవసరం లేదు అనుకుంటే లైట్‌గా బరకగా మిక్సీ పట్టేసేయండి. నేను చూడండి చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను. ఇంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే మనకి దీనిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ మనకి వాటర్‌లోకి తొందరగా దిగిపోతాయి. చెప్పడం మర్చిపోయానండి. మనం అలోవెరా కట్ చేసిన తర్వాత స్టార్టింగ్ పార్ట్ అయితే ఎండింగ్ పార్ట్ ఉంటది కదండీ! అది అయితే కొంచెం కట్ చేసుకోవాలి. దీనిలో లైట్‌గా పాయిజన్ ఉంటది అనేసి నేను చదివాను ఎక్కడో. కాబట్టి అదైతే వాడకండి. అలోవెరా మన ఫేస్‌కి అండ్ హెయిర్‌కి కూడా చాలా బాగా ఉపయోగపడుతది. నెక్స్ట్ ఫర్మెంట్ చేసుకోవడానికి ఒక కంటైనర్ ఒక డబ్బా తీసుకున్నానండి. ఇది కంపల్సరీగా ప్లాస్టికే అయి ఉండాలి. గ్లాస్ మాత్రం అస్సలు తీసుకోకండి. దీనికనే కాదండి ఏ ఫర్టిలైజర్ అయినా మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఫర్మెంట్ చేసే ప్రాసెస్‌లో ఏమైతదంటే గ్యాస్ అనేది రిలీజ్ అయిపోతుంది. గ్లాస్ అయితే బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. మనం కట్ చేసుకున్న అలోవెరా పీసెస్ మొత్తం ఈ డబ్బాలో నింపేసుకున్నాను. ఎప్పుడైనా మనం ఫర్మెంట్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ వరకే అయ్యేటట్టు చూసుకోవాలండి. మీరు ఎంత పెద్ద కంటైనర్ అన్నా తీసుకోండి. చిన్నది మాత్రం తీసుకోకండి. ఎందుకంటే ఒక హాఫ్ పోర్షన్ ఖాళీగా ఉండాలి. మనకి గ్యాస్ అనేది ఉంటది కాబట్టి దానిలో ఉండిపోతది. ఫర్మెంట్ కూడా తొందరగా అయిపోతదనమాట. ఫుల్ నింపేసామన్నా మనకి ఫర్మెంట్ తొందరగా కాదు. కాబట్టి ముక్కలు మునిగేంత వరకే నేను వాటర్ పోసుకున్నానండి. వాటర్ పోసుకున్న తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ పొద్దున సాయంత్రము తిప్పుతూ ఉండాలి దీన్ని. చక్కగా పొద్దున సాయంత్రం తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే చూస్తున్నారు కదండీ అలోవెరా పీసెస్ మొత్తం పైకొచ్చేసాయి. వాటర్‌లో కంప్లీట్‌గా మునగట్లేదు అవి. కాబట్టి ఉదయం, సాయంత్రం మనము తిప్పుతూ ఉండాలి. ఇలా ఎన్ని డేస్ ఫర్మెంట్ చేయాలంటే కంప్లీట్‌గా 3 డేస్ వరకు ఫర్మెంట్ చేయాలండి వీటిని. 3 డేస్ తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. దీనిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ మనకి వాటర్‌లోకి వచ్చేస్తాయి కాబట్టి 3 డేస్ వరకు కూడా మనము ఎండలో పెట్టకూడదు. నీడలో పెట్టాలి. నీడలో పెట్టి పొద్దున, సాయంత్రం అయితే కంపల్సరీగా దీన్ని తిప్పుతూ ఉండాలి. కిందవి పైకి ఒకే విధంగా ఫర్మెంట్ అయిపోతాయన్నమాట. చక్కగా చూస్తున్నారు కదండీ! అదే రోజు సాయంత్రం నేను దీన్ని మళ్ళీ కిందకి పైకి కదుపుతున్నా అనమాట. కదిపి మళ్ళీ మూత పెట్టేసి కంపల్సరీగా మూత ఉన్న డబ్బాలే తీసుకోండి. ఓపెన్ ఉంటే మనకి తొందరగా ఫర్మెంట్ కాదు. అదే రోజు సాయంత్రం చూడండి అప్పటికే లైట్‌గా ఫర్మెంట్ అయితే అయిపోతుంది. దీనిలో ఉన్న కలర్ కూడా చేంజ్ అయిపోతున్నాయన్నమాట వాటరు. అదేవిధంగా మళ్ళీ నేను తిప్పేసి మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేసుకున్నాను. గట్టిగా మాత్రం పెట్టకండి మూతని. కొంచెం లూజ్‌గానే పెట్టండి. మనము ఫర్మెంట్ అయ్యే ప్రాసెస్‌లోనే అవి అలోవెరా పీసెస్ కిందకి దిగుతా వస్తున్నాయి. చూస్తున్నారు కదండీ! ఫస్ట్ డే ఎట్లయిందంటే మొత్తం కంప్లీట్‌గా పైకొచ్చేసాయి. సెకండ్ డే వచ్చేసి కిందకొచ్చేసినాయి కంప్లీట్‌గా. ఇది థర్డ్ డే అండి. థర్డ్ డే చూడండి ఎట్లయిపోయిందో అలోవెరా పీసెస్ మొత్తం అడుక్కెళ్ళిపోయినాయి అనమాట. ఇవి 3 డేస్ కంప్లీట్‌గా ఫర్మెంట్ అయిపోయినాయండి. చక్కగా మనకి వాటర్ దాంట్లో ఉన్న కలర్ మొత్తం మనకి వాటర్‌లోకి వచ్చేసింది. చక్కగా ఇవి కూడా నానిపోయినాయి అనమాట. వీటిని కిందకి పైకి బాగా కదిలించాలి. వాటర్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చేసినాయంటే అలోవెరా జెల్ మొత్తం వాటర్‌లోకి వచ్చేసాయి. పట్టుకుంటే మొత్తం జిగురు జిగురు ఉంది. ఈ వాటర్ మనం మొక్కలకి ఇవ్వడం వల్ల వేరికి కూడా ఎటువంటి ఫంగస్ రాదండి మన మొక్కలకి. కొమ్మలు తొందరగా వస్తాయి అండ్ చిగుర్లు కూడా చాలా తొందరగా వస్తాయి. మంచి రూటింగ్ హార్మోనింగ్ అండి మనకి అలోవెరా. మనకి వేర్లకు కూడా ఎటువంటి ఫంగస్ రాదనమాట. నేను వీటిని బాగా చేయి పెట్టి మిక్స్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేదు అంటే అందరూ ఇష్టపడరు కదండీ! స్మెల్ పరంగా చూస్తే మనకి ఎటువంటి స్మెల్ రాదండి. మనకి అలోవెరా ఎటువంటి స్మెల్ రాదు. బ్యాడ్ స్మెల్ అయితే అసలే రాదండి. నేను మొత్తం చేయితో మిక్స్ చేసుకున్నాను. మీరు చేయి పెట్టలేని వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఫిల్టర్ చేసేసుకోండి. అదేవిధంగా అలోవెరా పీసెస్‌ని ఫిల్టర్ చేసేసుకోండి. నేనైతే బాగా వాటిని స్మాష్ చేసుకున్నాను. స్మాష్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఈ ఫిల్టర్ అయిన వాటర్‌లోకి మళ్ళీ మనం ఇంకొక 2 ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకోవాలండి. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదండీ! నేను మొత్తం వీటిని
ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. కంపల్సరీగా ఫిల్టర్ చేసుకోవాలండి, ఎందుకంటే వీటిని మొక్కల మీద కూడా స్ప్రే చేసుకుంటున్నాను. కాబట్టి ఆ పీసెస్ అన్నీ మనకి మొక్కల మీద ఉండిపోతాయి కాబట్టి కంపల్సరీగా ఫిల్టర్ చేసుకోండి. ఆ పీసెస్ని కూడా మనం ఏం చేయాలంటే కుండీలలో పైన అన్ని కుండీలలో లేయర్గా పైన వేసుకోవాలండి. చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి పాలు అండి, పచ్చి పాలు. అంటే మనము ఇవి ప్యాకెట్ పాలైనా పర్లేదు, మనం గేదె పాలు పోయించుకుంటాం కదా, ఆ పాలైనా పర్లేదు. దీనిలో చాలా మంచి కాల్షియం ఉంటుందండి. కాల్షియం ఉండడం వల్ల మనకి మొక్క కాండం అనేది దృఢంగా తయారవుతుంది అనమాట, బలంగా వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆవాలతో ప్రిపేర్ చేసామండి. ఆవపిండి ఫుల్ వీడియో ఉందండి మన ఛానల్లో. ఆవపిండి ఎలా ప్రిపేర్ చేయాలంటే, ఆవపిండిని ఒక 2 to 3 days వరకు బాగా ఎండపెట్టి పౌడర్ చేసుకోవాలండి. ఇది మనకి పువ్వులు బాగా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని 1 స్పూన్ తీసుకుంటున్నాను. పాలు వచ్చేసి 1/2 లీటర్కి ఒక 2 స్పూన్సే వేసుకోండి, ఎక్కువ మాత్రం వేసుకోకండి. నేను ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాను కదా, 1/2 లీటర్కి 1 టీ స్పూన్ వచ్చేసి ఆవపిండి తీసుకున్నాను. ఒక 2 టీ స్పూన్స్ వచ్చేసి మనకి పాలండి, పచ్చి పాలు. ఏ పాలైనా పర్లేదు, ఆవు పాలైనా పర్లేదు, గేదె పాలైనా పర్లేదు, ప్యాకెట్ పాలైనా కూడా పర్లేదండి. ఏవైనా పచ్చి పాలు మాత్రమే తీసుకోండి. తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆవపిండి తొందరగా కలవదనమాట, ముద్దలుగా అయిపోతుంది వాటర్లోకి. బాగా కిందకి పైకి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ రేషియో వచ్చేసి నేను 1:10 రేషియో అండి. ఒక వంతు మన ఫర్టిలైజర్ తీసుకున్నామంటే 10 వంతులు నీళ్లు తీసుకోవాలన్నమాట. 1:10 రేషియోలో వాటర్ తీసుకొని వీటిని అయితే చక్కగా డైల్యూట్ చేసుకోవాలి వాటర్లోకి. చూసుకున్నారు కదండి, మనం అలోవెరా జెల్లో ఏమేమి వేసామంటే పాలు వేసాము, నెక్స్ట్ వచ్చేసి ఆవపిండి వేసాము. ఇవన్నీ కలిసే విధంగా చక్కగా నార్మల్ వాటర్లోకి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. మీరు మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కొంచెం చిక్కగా అనిపించింది అని అనిపిస్తే మాత్రం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మొక్కలకి. మరీ పల్చగా అవ్వకూడదు, మరి చిక్కగా అవ్వకూడదు. మన ఫర్టిలైజర్ కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. పల్చగా అయినా కూడా పర్లేదు, కానీ చిక్కగా మాత్రం అసలు ఇవ్వకండి, ఎందుకంటే వేరు అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా కొంచెం టైం పడుతుంది అనమాట, కొంచెం షాక్కి కూడా గురవుతుంది. నెక్స్ట్ వాటరు మనం మొక్కకి ఇచ్చే ముందు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అడుగున ఏమైనా పిచ్చి మొక్కలు అంటే నేను మొత్తం తీసేసుకున్నానండి, ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి సాయిల్ని కూడా కొంచెం లూజ్ చేసుకున్నాను. ఇలా లూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఫర్టిలైజర్ వేరుకి బాగా అందుతుంది అనమాట. ఎక్కువ క్వాంటిటీ మాత్రం అసలు ఇవ్వకండి, తక్కువ క్వాంటిటీ ఇవ్వండి. ఇది అన్ని పూల మొక్కలకి ఇచ్చేసుకోవచ్చండి. ఈ ఫర్టిలైజర్ గులాబీలకి, చామంతులకి, మందారాలకి, మల్లెపూలకి, అన్ని రకాల పూల మొక్కలకి, పండ్ల మొక్కలు కూడా ఇచ్చేసుకోవచ్చు అనమాట. పూత పిందె రాలకుండా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మొక్కల మీద కూడా స్ప్రే చేసుకోండి, కాండము మొత్తం తడిచే విధంగా కూడా స్ప్రే చేసుకోండి. ఈ చిగుర్లు తొందరగా రావాలంటే కాండాన్ని కూడా మనం తడిగా ఉంచాలండి. ఎప్పుడు కాండాన్ని, మనకి వర్షాకాలంలో చిగుర్లు తొందరగా వస్తాయి కదండి, ఎందుకంటే మనకి కాండం బాగా తడిచుంటుంది కాబట్టి చిగులు తొందరగా వస్తాయి. కాబట్టి ఒక 3 to 4 days వరకు ఇలా కాండాన్ని బాగా తడపండి. అదేవిధంగా కాదు, ఒక 3 to 4 days వరకు మాత్రం కాండాన్ని బాగా తడిస్తే ఆ తడికి కూడా మనకి తొందరగా చిగుళ్ళు అనేది వచ్చేస్తాయి. మొత్తం చెట్టు మొత్తం తడిచే విధంగా నేను ఈ ఫర్టిలైజర్ అయితే స్ప్రే చేసుకున్నాను. నార్మల్గా అయినా కూడా మీరు కాండాన్ని కొంచెం తడపండి అప్పుడప్పుడు. నెక్స్ట్ వచ్చేసి అన్ని పూల మొక్కలకి ఇచ్చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఈ చెట్టు అయితే అడుగున పూసేసింది, అడుగున కూడా చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి. అడుగున కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. కింద ఉన్న చిన్న కొమ్మలకు కూడా ఎన్ని మొగ్గలు ఉన్నాయంటే, ఇలా వస్తున్నప్పుడు కూడా మనం ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సి వస్తుందండి, ఎందుకంటే వాటికి బలం సరిపోదు. ఒకేసారి చెట్టు నిండా మొగ్గలు వచ్చినా సరే మనకి దానికి తగ్గంత బలం ఇవ్వాలి, లేకపోతే ఆ మొగ్గలన్నీ పండుబండి రాలిపోతాయి అన్నమాట. కింద ఉన్న కొమ్మలకు కూడా ఒకేసారి 4-5 మొగ్గలు వచ్చాయి. ఇవన్నీ కుండీలలో ఎలా సాధ్యం అంటే మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్లేనండి. కంపల్సరీగా మన ఛానల్లో అన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనండి, నేను అసలు కెమికల్ ఫర్టిలైజరే వాడను. మొత్తం కంప్లీట్గా మనకి కిచెన్లో దొరికే వాటితోనే నేను ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి మొక్కలకి ఇస్తూ ఉంటాను. మీరే లైవ్లో చూస్తున్నారు కదా రిజల్ట్ ఎలా ఉంది అనేసి. ఇదే విధంగా కొమ్మలు అయితే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల అయితే మనకి ఎక్కువ కొమ్మలు వస్తాయి, ఎక్కువ బుషీగా తయారవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హ్యాపీ గార్డెనింగ్.